ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణపైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో సమాన సమగ్ర అభివృద్ధి పైన ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని అధికార అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నేతలు ఏర్పాటు చేయడం జరిగింది. మూడు ప్రాంతాలు ఏ విధంగా ఈక్వల్గా అభివృద్ధి చెందాలనే దానిపైన విస్తృతంగా చర్చిస్తున్న నేపథ్యంలో మన ముందు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ప్రతినిధులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి అజెండాతో మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అడ్వైజ్ చేస్తున్నారు? ప్రధానంగా మొదటగా ఈ సదస్సు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి సత్యాలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనేది దీని ఉద్దేశం. అన్ని అసత్యాలతో ఏదో ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఏదో జరిగిపోయిందని, గతంలో మేమంతా బాగు చేసినామనేటువంటి ఒక సంకేతాలు పోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము ఆ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ద్వారా ఈ 4-5 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం, 3 ప్రాంతాలు ఏకకాలంలో సమానంగా అభివృద్ధి కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అందరికీ సమానంగా జరగాలి, వికేంద్రీకరణ అనేది ప్రజాస్వామికమైనటువంటి హక్కు. గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి అభివృద్ధే మొత్తం అదే సర్వరోగ నివారణ అని చెప్పి చూపించారు. అది కరెక్ట్ కాదు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. దీనిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. ఆ రోజు చెవికెక్కించుకోకుండా ఏకపక్షంగా వెళ్ళి ఈరోజు దీనికి అంతటికీ కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అని చెప్పడం అనేది అసత్యాలతో కూడుకున్నది, ఇది అధర్మం అని చెప్పి ఈ సదస్సు ద్వారా మేము ప్రజల్లోకి మెసేజ్ పంపించదలుచుకున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి. ప్రధానంగా కొందరు వాదిస్తున్నారు కేవలం ఒక చోట మాత్రమే, అంటే అమరావతి లాంటి ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి కావాలా, అన్నీ ఒకటే ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకటే చోట ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు? 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది మా ధ్యేయం. ఎందుకోసం అంటారు? అంటే సమానంగా అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓన్లీ హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం చూసి తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. సో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితే ప్రాంతీయ విద్వేషాలు ఉండవంటారా? ఎట్లా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న వాదన కూడా వస్తుంది కదా. ఇకపైన అట్లాంటి నష్టం జరగకుండా ఏం చేస్తే బాగుంటుందంట? అభివృద్ధి వికేంద్రీకరణతో అది సాధ్యం. ఎలాగంటే రేపు పొద్దున 3 రాష్ట్రాలు రాయలసీమ కోస్తా తర్వాత 3గా చీలిపోయే అవకాశం కూడా ఉంది. ఎక్కడైతే అభివృద్ధి అనేది సాగకుండా కేవలం కల్లూరు సుబ్బారావు గారు పోరాటం నుంచి ఇప్పటిదాకా కూడా ఏది సాగలేదు. అన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ సందేశమే మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే సార్, అంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామంటున్నారు, కానీ కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దానిపైన ఒక లాయర్గా మీరేమంటారు? మన రాయలసీమలో హైకోర్టుని తక్షణం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు ఒక 10,000 రూపాయలు ఇస్తే అడ్వకేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేసే విషయం ఉండేది అనమాట. ఇప్పుడు విజయవాడలో హైకోర్టు వచ్చిన తర్వాత దాదాపు 1,00,000-1,50,000 లేని ఏ హైకోర్టు ఒక చిన్న కేసు కూడా వేయడం లేదు. కాబట్టి సామాన్యులకి ఎంత ఇబ్బందికరం అంటే ఇది రాయలసీమలోకి హైకోర్టు రాకపోతే సామాన్యమైన ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడలో ఒక అడ్వకేట్ చెప్తున్నాడు, మాకి హైకోర్టుకి మేము ఉండే చోటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, జనావాసాలు కూడా లేరు, 5 గంటల తర్వాత రావడానికి బస్సులు కూడా లేవు, ఆటోలు కూడా లేవు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి విజయవాడలోకి హైకోర్టు అట్లనే ఉంటే ప్రజలు సామాన్యమైన ప్రజలు చాలా ఇబ్బంది కలుగుతుంది. రాయలసీమలోకి హైకోర్టు పెట్టగలిగితే 10,000 రూపాయలు కూడా ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి సామాన్యమైన మానవులకి అందుబాటులో ఉంటుంది. జ్యుడిషియరీ విషయంలో పబ్లిక్కి ఇది లాయర్ల కంటే ఎక్కువ పబ్లిక్కి నష్టపోతున్నారు విజయవాడలో హైకోర్టు ఉండడం వల్ల. కాబట్టి తక్షణము రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడము చాలా అత్యంత ఆవశ్యకత. దీనికి మన కర్మ ఏమంటే ఒక వైఎస్ఆర్పీ పార్టీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకం చేస్తున్నాయి. మళ్ళీ వాళ్ళ అజెండా ఏంటో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ రాయలసీమలో హైకోర్టుని ఏర్పాటు చేయడానికి తక్షణము సపోర్ట్ చేయాలని చెప్పి మేము సభాముఖంగా కోరుతున్నాము. ఓకే సార్, మీరు చెప్పండి. జగన్ గారు చెప్తున్నారు 3 రాజధానుల కాన్సెప్ట్ చెప్తున్నారు. అంటే 3 రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అధికార అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందంటారా? సత్యం ఇది.
ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం రాయలసీమ చాలా నష్టపోయింది. మరి జగన్ గారు చెప్పడం అయితే 100% రాష్ట్రం బాగుపడడానికి, రాయలసీమ బాగుపడడానికి, మొత్తం బాగుపడేదానికి ఇది 100% సత్యమైన మాటలు. మరి ఇవి మేము మొదటి నుంచి కూడా మేము దీనికి సపోర్ట్గానే ఉంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేయర్సే కాబట్టి ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు నలుగురికి న్యాయం జరగాల, కానీ ఇద్దరికి న్యాయం జరిగి ఇద్దరికి అన్యాయం జరగడం అనేది అది అన్యాయం అవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకోవడం వల్ల మాత్రము ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేయర్సే కాబట్టి దాన్ని వాళ్ళ ఆలోచన చేసి ఆ విధానాన్ని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలా. మేము కూడా 100% వైఎస్ఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తం మీద నీళ్లు నిధులు అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు సమానంగా అందాల్సిందే. ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి వద్దు అని చాలా స్పష్టంగా వికేంద్రీకరణ సాధన సమితి ప్రతినిధులు చాలా స్పష్టంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా ఆలోచన చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరము. ఎందుకంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని వారు చాలా స్పష్టంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.